హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మినీ హోమ్ డైరీస్. ఇక్కడ మా పాప తినేదైతే హోమ్ మేడ్ సెర్లాక్ అండి. తనకి ఇప్పుడు 16 months అయినప్పటికీ నేను డైలీ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం కంపల్సరీగా ఇస్తాను. ఎందుకంటే ఈ హోమ్ మేడ్ సెర్లాక్లో బేబీ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అయితే మనం అన్ని మల్టీగ్రెయిన్స్ అండ్ నట్స్ అయితే యూజ్ చేస్తాము. ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. హోమ్ మేడ్ సెర్లాక్ కోసం నేను 3 cups ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు బ్రౌన్ రైస్ ప్లేస్లో వైట్ రైస్ కూడా వాడుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి మా పాపకైతే నేను బ్రౌన్ రైస్ ఇవ్వడం వల్ల ఇవే యూజ్ చేస్తున్నాను. దీని అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక నీట్ క్లాత్ మీద అయితే మనం ఇలా నేను స్ప్రెడ్ చేసినట్టు అంతా స్ప్రెడ్ చేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరడానికి అట్లీస్ట్ 1 or 2 days అయితే టైం పడుతుందండి మనకి. నెక్స్ట్ మనం 1/2 cup కాబూలి చెనా, అదే చిక్ పీస్ అంటారు కదా, అది ఒక 1/2 cup తీసుకొని దాంతోపాటు 1/2 cup రాజ్మా, 1/2 cup అలచందలు, అదే ఇంగ్లీష్లో అయితే 1/8 beans అంటారండి, అవి తీసేసుకొని మనం మంచిగా వాష్ చేసుకొని అవి కూడా ఆరబోసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని అయితే చేసుకోవాలి, ఒకే దగ్గర అయితే ఉంచకూడదు. నెక్స్ట్ మనం 1/2 cup పెసర్లు, 1/2 cup మినప్పప్పు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను పొట్టుపప్పే తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ బౌల్లో 1 cup రాగి, 1/2 cup ఫాక్స్టైల్ మిల్లెట్, అదే కొర్రలు అనేసి అంటారు కదా అది, ఇంకా 1/2 cup సామలు లిటిల్ మిల్లెట్ అయితే నేను తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఏవైనా 3 different మిల్లెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఎక్కువ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో నుంచి అయితే పొట్టు అయితే వస్తుంది. సో అవి కూడా మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 cup జొన్నలు తీసుకొని అది కూడా మంచిగా వాష్ చేసుకోవచ్చు. మీరు బాజ్రా కూడా వేసుకోవచ్చు. అవి కూడా మంచిగా వాష్ చేసుకొని నేనైతే ఇలా అన్నీ ఆరబోసుకున్నానండి. చూసారా మనకి ఎన్ని టైప్స్, ఇందులో ఆల్మోస్ట్ 10 types అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇవి 2 days నేనైతే ఆరబెట్టాను. 2 days ఆరబెట్టాక మంచిగా డ్రై అయిపోయాక ఒక్కొక్కటైతే మంచిగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటిని మాత్రం కాస్త ఎక్కువగా వేయించినా మనకి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్పుడు పిల్లలు సరిగ్గా తినరు. సో అందుకనేసి చాలా ఎక్కువగా ఫ్రై అయితే చేయకూడదు. మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది వేయించేప్పుడు. అప్పటి వరకు వేయించుకొని వాటిని అయితే పక్కన తీసేసుకోవాలి. చూడండి, నేను చాలా లైట్గా కలర్ మాత్రం చేంజ్ అవుతుంది, అప్పుడైతే నేను తీసేసి వేరే బౌల్లోనైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇవి వేయించాక మనం పెసర్లు ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఏంటి అన్నీ మిక్స్ అయ్యాయని చూస్తున్నారా? ఇక్కడైతే మా పాప నేను ఆరబోసినప్పుడు అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టిందండి. సో ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాకే నేనైతే వేరే బౌల్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత రాజ్మా, కాబూలి చెనా ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవి కాస్త ఎక్కువ టైం పడుతుందండి వేయించేసరికి. తర్వాత మనం జొన్నలు కూడా వేయించుకోవాలి. జొన్నలు కాస్త ఫ్రై అవ్వగానే మనం రాగులు ఇవి కూడా అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. మనకి ఫ్రై చేస్తుంటే లైట్గా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడైతే స్టాప్ చేయాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి. సో ఇలా అన్నీ ఫ్రై చేసి అయితే నేను ఒక బౌల్లో తీసుకున్నాను. వీటిని మనం పూర్తిగా చల్లనివ్వాలి. చల్లగా అయ్యాక మాత్రమే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు మాత్రం పట్టకూడదు. ఈ లోపల మనం ఒక బౌల్లో 1 cup బాదం, 1 cup కాజు అయితే తీసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే కొన్ని వాల్నట్స్ అయితే తీసుకున్నానండి. అది మీ ఇష్టం, మీరు క్వాంటిటీ అనేది ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక కుప్పెడైతే వేసాను ఇందులో. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. 1 cup ఓట్స్ తీసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం 1 cup సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక 8 యాలకులు అయితే తీసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి, స్మెల్ కూడా బాగా వస్తుంది. వీటితో పాటు మనం కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని అయితే నేను బాగా కలిపాను. తర్వాత ఇవి కాసేపు చల్లనివ్వాలండి. మొత్తం పూర్తిగా చల్లారాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. చూసారా మనకి ఇప్పుడు ఇందులో ఎన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా పౌడర్గా చేసుకోవాలి. ఇక్కడైతే నేను కోర్స్ పౌడర్ చేసుకున్నానండి.
ఎందుకంటే మా పాప ఇప్పుడు 16 మంత్స్ ఓల్డ్, అందుకే ఇంత కోర్స్గా గ్రైండ్ చేశాను. 7 మంత్స్ బేబీస్ నుంచి అయితే మీరు చాలా అంటే చాలా సాఫ్ట్గానే అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా గ్రైండ్ చేశానో, ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసిన పౌడర్ని అంతా ఎయిర్ టైట్ కంటైనర్లోనైతే స్టోర్ చేసుకొని పెట్టుకొని మీరు 7 మంత్స్ పిల్లలకైతే డైలీ 2 or 3 టైమ్స్ ఫీడ్ చేయవచ్చు. నేను ప్రజెంట్గా మా పాప 16 మంత్స్ ఓల్డ్ కాబట్టి తనకి డైలీ వన్స్ అయితే ఇస్తానండి. వీటితో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని అది ఉండలు లేకుండా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఇక్కడ నేను మా పాప కోసం 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను పౌడర్ని. అలా మిక్స్ చేసుకున్న దాన్ని బాయిలింగ్ వాటర్లో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. అది మనం కాసేపు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మీరు కలపడం స్టాప్ చేస్తే ఆ కింద అనేది మాడిపోతుందండి. అందుకని మనం ఎవ్రీ 15 సెకండ్స్కి ఒకసారి ఉండాలి. అలా కాసేపు అయ్యాక అదే బాయిల్ అవుతుంది. ఇది మనకి అట్లీస్ట్ ఒక ½ an hour అయినా మనం బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేదాకైతే నేను దాన్ని బాయిల్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అనేది మీ పాప తినేదాన్ని బట్టి అయితే మీరు చూసుకోవచ్చండి. కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నదాన్ని మనం ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ హోమ్మేడ్ సెర్లాక్ రెడీగా ఉందండి. చూడండి, ఇక్కడ మా పాప అయితే తినడం స్టార్ట్ చేసింది. తనకి 12 మంత్స్ నుంచి అయితే నేను ఇలా గిన్నెలో వేసి స్పూన్ అయితే తనకి ఇచ్చేదాన్ని. తను ఫస్ట్ స్టార్టింగ్లోనైతే పడేసేది, ఇప్పటికీ కాస్త పడేస్తుంది, కానీ కాస్త తింటుంది కూడా. ఈ హోమ్మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేయడం కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది, కానీ పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా హెల్దీ అండి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.